హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి మసాలా కారం లేదా కూర కారం చూపించబోతున్నాను. మీరు ఏ కూరలు వండినా సరే ఈ కారం ఒకటి వేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటట్లయితే ఇలా కారం తయారు చేసే పని మాత్రం పెట్టుకోకండి. మీరు చూసే ఈ గుంటూరు మిర్చి చాలా ఘాటుగా ఉంటాయండి. మీకు ఇక్కడ నేను 1 కేజీ మిరపకాయలకి కొలతలు చూపిస్తున్నానండి. నేను 2 కేజీల మిరపకాయలు కారం తయారు చేసుకుంటున్నాను. ఎండుమిర్చిని ముందుగా నేను క్లాత్తో శుభ్రంగా తుడిచి ఇలా తొడిమలు తీసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే పాలిపోయి ఫంగస్ ఉండి బూజు పట్టిన కాయలు లాంటివి ఏరి పడేయాలండి. ఇలాంటివి కారంలో వేయడం వల్ల కారం నిలవ ఉండదు, అంతేకాకుండా మనకి చాలా అనారోగ్యకరం. ఇప్పుడు ఎండుమిర్చిని ఇలా 2గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాయలని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు కేజీ ఎండుమిరపకాయలకి ఏమేమి కావాలో చూద్దాం. కేజీ ఎండుమిరపకాయలకు 150 గ్రాముల ధనియాలు తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల పసుపు కొమ్ములు లేదా మీ దగ్గర పసుపు ఉన్న వేసుకోవచ్చండి. 200 గ్రాముల వెల్లుల్లిపాయలు ఇలా తొక్క ఒలిచి తీసుకోవాలి. 50 గ్రాముల కళ్ళుప్పు, 50 గ్రాముల వామిటాలు తీసుకోవాలి. మీరు చూసేవి వామిటాలండి, సన్న ఆవాల్లాగా ఉంటాయి కానీ ఆవాలు కాదు. గోదావరి జిల్లాల్లో బాగా వాడతారు. చారు తాలింపుల్లోనూ ఇలా కారంలోనూ కూడా తప్పనిసరిగా వాడతారు. ఈ వామిటాలు అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వేసుకోండి. ఇవి వేయడం వల్ల కారం కమ్మగా ఉండటమే కాకుండా అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే 50 గ్రాముల చొప్పున జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మెంతులు తీసుకోవాలి. ఈ కరివేపాకు శుభ్రంగా కడిగి నీడలో తడి లేకుండా ఆరబెట్టాలండి. అలాగే 20 లవంగాలు, 10 యాలకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించాలి. ధనియాలు మరీ రంగు మారాల్సిన అవసరం లేదండి, చేతితో పట్టుకుంటే వేడి తగిలేలా ఉండాలి. అలా వేగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ధనియాలని వేరే పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి. అదే కడాయిలో వామిటాలు వేసి వేయించుకుందాం. ఈ వామిటాల్లో ఇసుక ఉంటుందండి, ఇసుక లేకుండా శుభ్రం చేసి మాత్రమే వాడుకోవాలి. ఇదిగోండి, వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది, కలర్ కూడా తెలుస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి. అలాగే మెంతులు వేసి మెంతులు ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మెంతులు తీసేశాక ఆవాలు వేసి వేయించుకుందామండి. ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు అలా వేయిస్తే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఆవాలు తీసేసి జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించాలి. జీలకర్ర ఇలా చిటపటలాడుతూ శబ్దం వచ్చేంత వరకు వేయించాలండి. జీలకర్ర సరిగా వేగకపోతే కారం పొట్లు పోయినట్లు అయిపోయి పాడైపోతుంది. ఇదిగోండి, చిటపట్టమని వేగుతున్నాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్రను కూడా తీసి పళ్ళెంలో వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిరియాలు కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకొని తీసేయాలి. మిరియాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. తర్వాత యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. అలాగే కళ్ళుప్పు కూడా వేసుకొని ఉప్పులో తేమంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. 2-3 నిమిషాల తర్వాత ఉప్పు కూడా తీసేసి కరివేపాకు వేసుకొని కరివేపాకులో తేమ పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించాలి. కరివేపాకు చేతితో పట్టుకుంటే క్రిస్పీగా విరిగేలా ఉండాలి. అలా వేయించుకుంటే కారం పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు చివరిగా ఎండుమిర్చిని కూడా వేయించుకుందాం. కడాయిలో కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించాలి. ఎండుమిర్చి పట్టుకుంటే చేతికి వేడి తగిలేలా ఉండాలి. అలా వేగితే సరిపోతుందండి, కలర్ మారాల్సిన అవసరం లేదు. అలా వేయించుకున్న ఎండుమిర్చిని ఒక పళ్ళెంలో వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా ఎండుమిర్చి మొత్తాన్ని వేయించుకున్నాక చివరిగా ఎండుమిర్చిలో ఉండే గింజల్ని వేసుకోవాలి. ఈ గింజలు గొట్రు బాగా వస్తుందండి. కొత్తగా చేసేవాళ్ళు మాస్క్ వేసుకుంటే మంచిది. ఈ గింజలు లైట్గా రంగు మారాక తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటన్నింటినీ పలచగా పరిచి ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టాలి. ఈలోగా చిన్న రోట్లో పసుపు కొమ్ముల్ని వేసి కచ్చాపచ్చాగా చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి. పసుపు కొమ్ముల్ని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. కొన్ని చోట్ల పసుపు కొమ్ము పళంగా వేస్తే మర పట్టించరండి, అందుకని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. 2 గంటల తర్వాత ఎండలో పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వీటన్నింటినీ ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని పసుపు కొమ్ములను కూడా వేసుకొని కారం మరపట్టించుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఏదైనా పళ్ళెంలో వేసి వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కారం వేసి గుప్పిడి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కారం కలిపి గ్రైండ్ చేసుకొని కారంలో వేసి ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. చివరిగా కేజీకి 150 గ్రాముల చొప్పున శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కలపాలండి.
ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నానండి. నూనె వేసి ఒకసారి చేతితో బాగా కలిపాక మిక్సీ జార్లో కొద్దిగా తీసుకొని 2-3 సెకండ్ల పాటు తిప్పితే చక్కగా ఉండలు లేకుండా కారం పొడిగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న కారాన్ని ఏదైనా జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ టైట్గా నొక్కినట్లుగా వేస్తూ గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిలవ ఉంటుందండి. ఇలా జిప్లాక్ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2 సంవత్సరాలైనా చెక్కు చెదరదు. నచ్చితే మీరు ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.